16వ శతాబ్దంలో మొట్టమొదటిగా ఇండియన్ కాయిన్స్ని తయారు చేశారు. వాళ్ళు అప్పట్లో రూపియా అని పిలిచేవారు. అలాగే ఆర్బీఐ ఫస్ట్ కరెన్సీ నోట్ని 1935లో ప్రింట్ చేశారు. అది కూడా 5 రూపాయల నోట్ని ముద్రించారు. మనకి 10,000 రూపీ నోట్ కూడా ఉండేది. దాంతోపాటు 5,000 మరియు 1000 నోట్లు కూడా ఉండేవి. కానీ 1978లో అప్పటి ప్రధానమంత్రి అయిన మొరార్జీ దేశాయ్ వాటిని బ్యాన్ చేశారు. 1996లో 5, 10, 20, 50, 100, 500 మరియు 1000 రూపాయల నోట్లని ప్రింట్ చేశారు. అలాగే 9 నవంబర్ 2016లో ఈ నోట్స్ పాత 500, 1000 రూపాయల నోట్స్ని రీప్లేస్ చేశాయి. వీటి మీద స్వచ్ఛ భారత్ లోగో కూడా ఉంటుంది. మన ఫోన్లో సిగ్నల్ సరిగా లేనప్పుడు లేదా సిమ్మే పూర్తిగా లేనప్పుడు ఎమర్జెన్సీ కాల్స్ మాత్రమే కనెక్ట్ అవుతాయి. నార్మల్ కాల్స్ కనెక్ట్ అవ్వవు. అలా ఎందుకో తెలుసా? అసలు మనం అనుకున్నట్టు మనం ఎవరికైనా ఫోన్ చేయడానికి సిగ్నల్ పంపేది సిమ్ కాదు, మన ఫోన్లో ఉండే యాంటెనా. సాధారణంగా నార్మల్ ఫోన్ కాల్ చేసినప్పుడు ఫోన్లో ఉండే యాంటెనా దగ్గరలోని టవర్కి కనెక్ట్ అయ్యే ముందు ఫోన్లో ఉన్న సిమ్ అనేది కావాల్సిన బ్యాలెన్స్ ఉందా లేదా అనేది చెక్ చేసి అంతా ఓకే అయితేనే ఫోన్లోని యాంటెనా నెట్వర్క్తో కనెక్ట్ అవుతుంది. అయితే ఎమర్జెన్సీ నెంబర్కు కాల్ చేయాలి అనుకున్నప్పుడు సిమ్తో సంబంధం లేకుండా ఫోన్లోని యాంటెనా డైరెక్ట్గా నెట్వర్క్తో కనెక్ట్ అవుతుంది. అప్పుడు సిమ్తో సంబంధం లేదు, అంటే ఎయిర్టెల్, ఐడియా, జియో ఇలా ఏదో ఒక నెట్వర్క్తో కనెక్ట్ అయ్యి కాల్ వెళ్తుంది. మహేష్ బాబు మరియు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన పోకిరి సినిమాతో మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. మహేష్ బాబుని నార్మల్ స్టార్ నుండి సూపర్ స్టార్ని చేసిన మూవీ పోకిరి. అయితే పూరి జగన్నాథ్ మూవీ షూటింగ్స్ని చాలా తొందరగా ఫినిష్ చేస్తాడు. పోకిరి మూవీ షూటింగ్ కూడా 70 రోజుల లోపలే కంప్లీట్ చేశాడు. ఇక షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఎడిటింగ్ కూడా అయిపోయాక ఎడిటింగ్ రూమ్లో మూవీ చూసిన కొందరు మూవీ ఫ్లాప్ అన్నారు. కానీ మహేష్ బాబు మరియు పూరి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. వారు నమ్మినట్టుగానే రిజల్ట్ వచ్చింది కూడా. అలాగే ఈ మూవీ హీరోయిన్గా ముందు ఇలియానాని అనుకోలేదట, వేరే హీరోయిన్స్ని అనుకున్నారు. తర్వాత కొత్త వాళ్ళను పెడదామని ఆడిషన్స్ కూడా చేశారు. కానీ ఫైనల్గా ఇలియానాని కన్ఫర్మ్ చేశారు. మనిషి శరీరంలో ఎక్కువ రక్త ప్రసరణ అనేది గుండెలోనో మెదడులోనో జరగదు. మానవుని కిడ్నీస్లో ఎక్కువ రక్త ప్రసరణ జరుగుతుంది. అందువల్లనే కిడ్నీస్ని న్యాచురల్ ఫిల్టరేషన్ సిస్టమ్ అని కూడా అంటారు. మనిషి బాడీలో 1.2 నుంచి 1.8 మిలియన్ మస్కిటోస్కి సరిపడా రక్తం ఉంటుంది. అంటే 12 లక్షల నుంచి 18 లక్షల దోమలకి ఎంత రక్తం అవసరమవుతుందో అంత రక్తం మనిషి శరీరంలో ఉంటుంది. ఈ సృష్టిలో వీపుపై పడుకొని నిద్రపోయేది కేవలం మనుషులే అట. మన ఆసియా ఖండంలోనే 16 సంవత్సరాలకే పీజీ చేసిన యంగెస్ట్ గర్ల్ నైనా జైస్వాల్. మరియు ఈమె ఒక టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మాత్రమే కాదు, నేషనల్ మరియు ఇంటర్నేషనల్ టైటిల్స్ చాలా గెలుచుకుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమిటంటే ఈ నైనా జైస్వాల్ మన హైదరాబాద్కి చెందిన అమ్మాయే. ఉస్మానియా యూనివర్సిటీలోనే పీజీ కంప్లీట్ చేసింది. క్రికెట్ అంటే అమితంగా ఇష్టపడే డెవన్ కాన్వే ట్రైనింగ్ కోసం ఇల్లు, కారు సహా చాలా ఆస్తులు అమ్ముకున్నాడు. అంతేకాదు డెవన్ కాన్వే న్యూజిలాండ్ క్రికెట్ ప్లేయర్ అయినా అతను పుట్టింది దక్షిణాఫ్రికాలో. క్రికెట్ కోసం దేశాన్ని విడిచి న్యూజిలాండ్కి వెళ్ళాడు. 2017 మార్చిలో దక్షిణాఫ్రికాలో ఆఖరి మ్యాచ్ ఆడిన కాన్వే ఆ దేశానికి గుడ్ బై చెప్పాడు. తర్వాత తన స్నేహితుల సహకారంతో న్యూజిలాండ్కి చేరిన కాన్వే అవకాశాల కోసం ఎదురుచూశాడు. ఎట్టకేలకు 2 సంవత్సరాల తర్వాత న్యూజిలాండ్ జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు డెవన్ కాన్వే. డ్రాగన్ బ్లడ్ ట్రీస్ అనే ఈ చెట్లు యెమెన్ తీరానికి 200 మైళ్ళ దూరంలో ఉన్న సోకత్రా అనే ఒక మారుమూల ద్వీపానికి చెందినవి. ఈ చెట్లు చూడడానికి గొడుగు ఆకారంలో ఉంటాయి. వాటి ఆకులు కూడా గడ్డిలాగా ఉంటాయి. ఈ చెట్టు యొక్క కొమ్మలను కనుక నరికితే వాటి నుంచి ఎర్రటి జిగురు లాంటిది బయటకు వస్తుంది. ఆ జిగురు చూడడానికి రక్తంలా ఉంటుంది. అందుకే ఈ చెట్లను డ్రాగన్ బ్లడ్ ట్రీస్ అని అంటారు. ఈ రక్తంలో ఉన్నదాన్ని గాయాలకు ఇంకా ఎన్నో రోగాలకు నివారణగా వాడతారు. ఇలాంటి చెట్లు ఒకటి పుట్టడానికంటే ఆ చెట్టు పెరగడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. కానీ 2015 నుంచి ఈ ద్వీపం అనేక తుఫాన్లకు గురై చాలా వరకు చెట్లు నాశనం అయిపోయాయి. మీరు ఏమైనా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడగాలనుకున్నా లేదా ఏ విషయం గురించి అయినా తెలుసుకోవాలనుకున్నా కామెంట్ చేయండి.